భూముల విలువలు భారీగా పెరగడం, జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఖాళీ స్థలం కనిపిస్తే కన్నేస్తున్నారు. అందిన కాడికి ఆక్రమిస్తున్నారు. పాల్వంచలోని చింతల చెరువు, రాతి చెరువు సికం భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. చెరువును ఆక్రమించి భవనాలు నిర్మించారు భూపకాసురుడు. రాజకీయ నాయకుల అండదండలతో దొరికిన కాడికి దోచేస్తున్నారు. సిండికేట్ గా ఏర్పడి మరీ ప్రభుత్వ, ఫారెస్ట్, ఎండోమెంట్ భూములను కాచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో జాతీయ రహదారికి సమీపంలో రెండు వైపులా రెండు పెద్ద చెరువులున్నాయి. పాల్వంచ నుంచి భద్రాచలం వైపు వెళ్లే జాతీయ రహదారికి ఉత్తరం వైపు చింతల చెరువు సర్వే నెంబర్ 70లో సుమారు 95 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పడమర ప్రాంతంలో ప్రధాన రహదారి వైపు పెద్ద ఎత్తున ఆక్రమించిన భవనాలు, షాపింగ్ కాంప్లెక్సులు కట్టారు. రాజకీయ నాయకుల అండదండలతో వాటికి ఇంటి నెంబర్లిచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. చింతల చెరువును గత ప్రభుత్వం మినీ ట్యాంక్బండ్ గా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిధులు మంజూరు చేసింది. శంకుస్థాపన పూర్తవగానే ప్రభుత్వం మారింది. ఇటీవల ఇరిగేషన్ అధికారులు పనులు చేపట్టేందుకు సర్వే చేస్తుండగా కబ్జాకోరులు తమ పలుకుబడితో వారిని అడ్డుకుంటున్నారు. అధికారులు చర్యలు తీసుకునే సాహసం చేయలేక ఆక్రమణలకు గురికాగా మిగిలిన భూమిలోనే పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చింతల చెరువు సర్వే నెంబర్ 70లో మాకు 94 ఎకరాల 33 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. అయితే ఈ చెరువు గత 20-30 సంవత్సరాల క్రితం నుండి కూడా చెరువుకి మన రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి కొంత ల్యాండ్ని ఒక 38 ఇళ్ల వరకు కూడా అప్రాక్సిమేట్గా ఎంక్రోచ్మెంట్ చేసి కట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించింది ఒక 10-15 సంవత్సరాల క్రితం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గత ఏడాది మేము కూడా వస్తున్నటువంటి పలు కథనాలకి స్పందించి సర్వే చేయించడం జరిగింది. మేము కూడా ఇల్లు ఐడెంటిఫై చేసి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ చేశారో వాటిని మా యొక్క పై అధికారులకి పంపించడం జరిగింది ఇన్ఫర్మేషన్. తర్వాత ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ శాంక్షన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. సో దానికి సంబంధించి మేము పనులు చేయడం కోసం వచ్చినప్పుడు ఈ ఆక్రమణల గురించి పలు కథనాలు రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మేము రెవెన్యూ సర్వే చేపడుతున్నాము సర్వేయర్ గారి సహకారంతో. సో ఈ సర్వే అయిపోయిన వెంటనే ఎంత ఆక్రమణకు గురైంది అన్నది సరైన వివరణ ఇవ్వగలుగుతాము. దానిపైన యాక్షన్ తీసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళము కలిసి పనిచేసి ఏ విధమైనటువంటి ఆక్రమణలు జరిగాయో వాటిపై తగు చర్యలు తీసుకోగలమని తెలియజేస్తున్నాం. చింతల చెరువు బఫర్ జోన్ పరిధిలోకి పోగా మిగిలిన సికం భూమి 95 ఎకరాలుంటుంది. కానీ ప్రస్తుతం 50 ఎకరాలు కూడా లేదని అధికారులు చెప్తున్నారు. రాతి చెరువు బఫర్ జోన్ మినహా సికం 35 ఎకరాలు కాగా 5 ఎకరాలు అక్రమార్కుల చేతిలో ఉంది. కబ్జాకోరులు చెరువు శిఖాలనే కాకుండా ప్రభుత్వ, ఫారెస్ట్, దేవాదాయ భూములను కూడా అందిన కాడికి దోచుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇష్టారీతిలో దోచుకొని కోట్లకు పడగలెత్తుతూ పట్టణాన్ని శాసిస్తున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే సహకారం అందించి పాల్వంచలోని అన్ని చెరువులను సర్వే చేయించి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు పాల్వంచ నుంచి భద్రాచలం వైపు వెళ్లే జాతీయ రహదారికి దక్షిణం వైపు రాతి చెరువు 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి 3 వైపులా పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. ఎక్కడో ఉన్న సర్వే నెంబర్తో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముకున్నారు. సుమారు 8 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని గతంలో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయగా ఆక్రమణదారులకు నోటీసులిచ్చారు. కానీ చర్యలు మాత్రం తీసుకోలేదు. ఈ రాతి చెరువు సుమారు 35 ఎకరాలు దీన్ని మొత్తము. ఇది 4 ఎకరాలు కబ్జా గురైంది. ఈ రాతి చెరువు ఇక్కడ 9 సంవత్సరాల నుంచి బతుకమ్మ ఘాటు కూడా ఎంతో వైభవం జరుగుతుంది. దానికి దీనస్థితిలో ఉన్నది. అక్కడ బతుకమ్మ వేయడానికి చాలామంది మహిళలు వస్తుంటారు. దానికి ఒక సేఫ్టీ పర్పస్ ఫెన్సింగ్ కూడా లేదు. కొంచెం ముందుకు వెళ్తే స్కూల్ కెనాల్ ఉంది. దానికి కూడా గతంలో ఒక 4 సంవత్సరాల వరదలకి, కొండ వరదలకి వచ్చి ఒక పాప చనిపోవడం జరిగింది. అలాంటి దానికి కూడా సేఫ్టీ ఫెన్సింగ్ అరేంజ్ చేయాలి. పట్టణంలో భూ కబ్జాదారులు సిండికేట్ గా ఏర్పడి పేదలకిచ్చిన అసైన్డ్ భూములకు సైతం సర్వే నెంబర్ మార్చి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అసైన్డ్ భూములన్నీ కబ్జాకోరుల చేతుల్లోనే ఉన్నాయని అంటున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం వెలికి తీయాలని బాధితులు కోరుతున్నారు. కబ్జాకోరుల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, వారికి కావలసిన కొంతమంది బడాబాబులు ఉన్నారని స్థానికులంటున్నారు. చెరువు FTL భూమిని వెలికితీసి
ఆ తర్వాత బఫర్ జోన్, కాల్వలు, తోము భూములను బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చెరువులు వచ్చేసి పాల్వంచ టౌన్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఈ చెరువు భూమి కూడా గజం వచ్చేసి సుమారు 6,000 నుంచి 20,000 దాకా ప్రభుత్వ ధరే ఉంది. దాన్ని అదునుగా తీసుకొని గత ప్రభుత్వంలో ఈ రాతి చెరువు 35 ఎకరాల 30 కుంటలు ఉంటే దీనికి 4 ఎకరాలు ఆక్రమణకు గురై పక్కా ఇల్లులు కట్టుకొని వేరే సర్వే నెంబర్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు కొనుగోలు చేశాయి. వాటి విషయంలో అన్ని పార్టీలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇరిగేషన్ శాఖకు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు నామమాత్రంగా రెవెన్యూ శాఖకు ఉత్తరాలు రాసి కబ్జాదారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం తప్ప ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా కాకతీయ కాలంలో కట్టిన ఈ రాతి చెరువుతో పాటు మరొక ముఖ్యమైన చెరువు చింతల చెరువు. ఇది 70 సర్వే నెంబర్లో సుమారు 100 ఎకరాల దాకా 94 నుంచి 100 ఎకరాల మధ్యలోపు ఈ చెరువు ఉంటుంది. ఈ ప్రధానమైన చెరువులన్నీ కూడా ప్రతి చెరువు కూడా 4 నుంచి 5 ఎకరాలు 6 ఎకరాలు కబ్జాకు గురైనాయి. ఈ విషయం గత ప్రభుత్వం అంతకుముందు చేసిన ప్రభుత్వాలకు కూడా దృష్టికి ఈ స్థానిక ప్రజలందరూ తీసుకెళ్లడం జరిగింది. అటు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక కత్తి మీద సాములాగా ఉద్యోగం చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులు వాపోతున్నారు. బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పలేని స్థితిలో ఉన్నామని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల సమక్షంలో సర్వే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఎవరూ స్పందించకుంటే సీఎం ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేస్తామని, కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు.